మనకు ప్రభు అయిన క్రీస్తు నందున్న మీకందరికీ సమాధానము కలుగునుగాక. ఆమెన్. క్రీస్తు నందు ప్రియమైన వారలారా, మీకు నా యొక్క వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. బాగున్నారా? మీరు క్షేమముగా సంతోషముగా ఉండాలి అన్నది నా ప్రార్థన. దేవుడు మనకు అనుగ్రహించిన మరొక దినమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. దినము వెంట దినము, వాగ్దానము వెంట వాగ్దానము అనుగ్రహిస్తున్న దేవుడు వాగ్దానములను నెరవేర్చువాడు. ఆలస్యమైన గొప్ప అద్భుతముగా ఆశీర్వాదకరముగా ఆయన వాగ్దానాలు నెరవేరుతాయి. నేటి దినము వాగ్దానము: దేవుని కార్యముల కొరకు కనిపెట్టుచున్న నీవు అవమానము నొందవు. ఆమెన్, ఆమెన్. ప్రభువునందు అత్యంత ప్రియమైన కుమారుడా, కుమార్తె, దేవుడు ఈ దినము ఈ వాగ్దానమును యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనములో తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఈ మాట ఆయన తెలియచేశాడు. నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు, నీవు తెలుసుకొందువు. ఆమెన్. ఈ మాట దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెబుతూ ఉన్న మాట. వాస్తవానికి మనము దేవుని కార్యాలను ఆలోచన చేస్తే దేవుడు తన ప్రజలను ఓదార్చుట విషయములోను, తన ప్రేమను తన జాలిని వ్యక్తపరచు విషయములోను వారిని ఎలా పోషించుచున్నాడో ఆయన తన ప్రవక్తల గ్రంథాలలో వివరించాడు. యెషయా ప్రవక్త వ్రాసిన ఈ గ్రంథములో 49వ అధ్యాయములో ఆయన వారికి అనేక సంగతులను తెలియచేశాడు. వారు అనుకున్నారు దేవుడు మమ్మను విడిచిపెట్టాడు, మమ్మను మరిచిపోయాడు అనుకున్నారు వారు. కానీ దేవుడు విడిచిపెడితే, దేవుడు మరిచిపోతే భూమి మీద బ్రతికి ఉండడము అసాధ్యము. కనుక దేవుడు మరువడు, ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయడు. కనుక ఆ దేవుణ్ణి వారు ఆనాడు అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నారు. అందుకనే దేవుడు ఈ వాగ్దానం చేశాడు, ఈ మాట అన్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనములో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అని దేవుడు వారికి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయులను ఏ విధముగా ఆశీర్వదించినాడో ఆయన కార్యాల కొరకు ఈరోజు, ఆయన వాగ్దానాల కొరకు ఈరోజు కనిపెట్టుచున్న నీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాలు చేయగలడు. ఎవరి జీవితంలో చేయగలడు? ఎవరైతే దేవుడు నా జీవితంలో ఈ కార్యము జరిగించాలి, ఇది నా జీవితంలో జరగాలి అని కనిపెడుతున్నారో వారి జీవితంలో జరిగిస్తాడు. ఈరోజు యేసు క్రీస్తునందు నీకున్న విశ్వాసము, యేసు క్రీస్తు ద్వారా నీవు రక్షింపబడి దేవుని బిడ్డగా జీవిస్తున్న విధానాన్ని బట్టి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే దేవుని కార్యాలు నీ జీవితంలో జరగకుండా ఉండునా? ఆయన కార్యాల కొరకు నీవు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనాపూర్వకంగా కనిపెడుతూ ఉన్నావు గనక నీ నిరీక్షణ ఎన్నడూ నిన్ను సిగ్గుపరచదు. గనక దేవుడు సిగ్గుపరిచే విధముగా, అవమానము నొందే విధముగా నిన్ను ఉంచడు. ఆయన గొప్ప కార్యము చేస్తాడు. ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో వారందరూ ముక్కు మీద ఏలేసుకొని నిన్ను ఆ దేవుని బిడ్డవుగా నీవు దీవించబడుతూ ఉన్నావని వారు గ్రహించే విధముగా దేవుడు చేస్తాడు. దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 24వ వచనము నుంచి 25వ వచనం వరకు ఈ విధముగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపించబడుదురా? 25వ వచనములో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్తగా నా కుమారుడ, కుమార్తె, ఇది గమనించు. బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపించబడుదురు.
భీకరులు చెరపట్టని వారు విడిపించబడుదురు. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. ఇది ఇశ్రాయేలీలను బట్టి వాడబడిన మాట. కానీ ఈనాడు నిన్ను బట్టి దేవుడి వాగ్దానము జ్ఞాపకం చేస్తున్నాడు. బలము కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, మేము ఈ లోకములో అన్నిటిలో మేము ముందుగా ఉన్నాము అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి జీవితంలో దేవుడు కార్యాలు చేయడండి. ఎవరైతే దేవుని సన్నిధిలో దీనత్వము కలిగి వినయము, విధేయత, విశ్వాసముతో దేవుని సన్నిధిలో కార్యాల కొరకు కనిపెడుతూ ఉంటారో వారు సిగ్గుపడరు అని, వారు అవమానము నొందరు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదని అంటున్నాడు. కనుక యుద్ధం యెహోవాదే అనే దావీదు గారు పలికినట్లుగా నీ పక్షమున గొప్ప కార్యములు చేయడానికి అపవాది ఏదైతే నీ జీవితంలో దేవుని కార్యము జరగకూడదు అని ఆపుతూ ఉన్నాడో, అపవాదితో యేసయ్య పోరాడి నీ జీవితంలో ఏ కార్యములు అయితే ఆగిపోయి ఉన్నాయో అవి యేసు నామమున ఆయన జరిగిస్తాడు. కనుక నీవు నిరుత్సాహపడొద్దు, నీవు బాధపడవద్దు, నీవు సంతోషంగా దేవుడు నా జీవితంలో ఆలస్యమైన కార్యం చేస్తాడని నువ్వు కనిపెడుతూ ఉండు. ఒకరోజు దేవుడు గొప్ప కార్యములు చేసి యేసుక్రీస్తు నామమున నీ అవమానమును తొలగించి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలను ఆయన రక్షించువాడు మాత్రమే కాదు, ఆయన పోషించువాడు కూడా. గనక ఈ మాటలు నీ హృదయములో దాచుకొని నీవు ఆదరించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అట్టి కృప నీకు అనుగ్రహించబడునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడువైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడవు నీవు. నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేస్తానన్నావు. నీ బిడ్డలంటే అంత ప్రేమ కలిగిన వాడు. నీ బిడ్డలను ఎవరైనా ఏమైనా అంటే నీ కనుగుడ్డును ముట్టిన వానితో సమానమన్నావు. ప్రేమించిన నీవు ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రభువా నీకు వందనాలు. ఈరోజు ఇచ్చిన వాగ్దానము, దేవుని కార్యముల కొరకు కనిపెట్టుచున్న నీవు అవమానము నొందవు అని వాగ్దానం చేశావు. సేవకులకైతే సంఘాలలో అభివృద్ధి, కుటుంబాలలో విశ్వాసులకైతే నెమ్మది, సమాధానము, సంతోషము, అప్పుల బాధ నుంచి విడుదల నీవు దయచేయి వాడవు. ఎక్కడైతే నీ బిడ్డలు అవమానం పొందుతున్నారో అక్కడే వారిని తల ఎత్తుకునే విధముగా యేసునామమున మీ కార్యములు అతి త్వరలో జరుగునుగాక. నాయనా మీకే వందనాలు తండ్రి, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మహిమ కలిగిన మా తండ్రి, మాకిచ్చిన మరొక దినమును బట్టి మీకు వందనాలు. అబద్ధ బోధలు, అబద్ధ బోధకులను నాయన మేము నమ్మక ప్రభు వాక్యపు లోతులలో మీ వైపు చూస్తూ మీ వాగ్దానాన్ని చేత పట్టుకొని ప్రార్థిస్తూ ఉండగా మీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. రోగాలతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి, అప్పుల నుంచి విడుదల దయచేయండి, సంతాన భాగ్యము దయచేయండి, ప్రయాణాలలో క్షేమము దయచేయండి. ఏ కార్యము కొరకైతే మీ వైపు చూస్తున్నారో యేసునామమున వారికి ఆ కార్యము జరుగునుగాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఇప్పుడు ప్రభువు రాకడ పర్యంతము వరకు కృపా వాగ్దానములు నీ జీవితములో సదా నెరవేర్చబడునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని యొక్క కృప సదా నీకు తోడై ఉండునుగాక. ఆమెన్.